అరకు బుర్రా గుహల బంద్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, బుర్రా గుహల దగ్గర ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గిరిజనుల తిరుగుబాటుపై టూరిజం శాఖ స్పందించింది. అంబికా, విశాఖ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల్లో కొద్దిసేపటి క్రితం ఈ గిరిజనులు సాంప్రదాయంగా వస్తున్న గిరిజన గైడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమ్మెను ప్రారంభించారు. వీళ్ళందరూ సమ్మెకు దాదాపుగా అరకు, తైడ, అలాగే అనంతగిరి ప్రాంతాల్లో ఉండే ఏపీ టూరిజం ఎంప్లాయీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం 240 మంది సంగీత దీక్షలో పాల్గొంటారు. మరోవైపు 41 మంది ఎవరైతే ఈ అరకు బొర్రా గుహల దగ్గర విధులు నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ కూడా పూర్తిగా సమ్మెను ప్రారంభించి టూరిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని, ఖచ్చితంగా తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ సమ్మెను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. వీళ్ళందరూ కూడా మొదటగా కేకేఆలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ బొర్రా గుహలు వెలిగించుకుంటారు. ఈ బొర్రా గుహలు వచ్చినప్పటి నుంచి స్థానిక గిరిజనులకు మాత్రమే అక్కడ గైడ్లుగా ఉండే అవకాశాన్ని కల్పిస్తూ అప్పట్లో నిర్ణయం జరిగింది. అయితే తర్వాత కాలంలో ఏపీ టూరిజం తన అవసరాలను తీర్చుకోవడం కోసం వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కొత్తగా ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేస్తుంది, తమ ఉపాధి గండు కొడుతుందని కొద్దికాలంగా ఇక్కడ గిరిజన గైడ్లు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో సమ్మె చేయాలి, తమ డిమాండ్లు నెరవేరే వరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే ఇక్కడ స్థానికంగా వచ్చే వేతనాలను కూడా మాకు పెంపుదల ఉండాలి. ఖచ్చితంగా బయట వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ వేతనాలు వస్తాయి కాబట్టి ఏపీ టూరిజం ఎంప్లాయీస్ తో సమానంగా వేతనాలు ఇవ్వాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే బొర్రా గుహలకు వచ్చే కానీ అలాగే అరకు, అనంతగిరి వచ్చే పర్యాటకులకు కానీ ఇవాళ నుంచి గైడ్ సర్వీసులు పూర్తి స్థాయిలో అందే అవకాశం లేదు. మొత్తం సమ్మె కారణంగా బొర్రా గుహల్లో వెళ్ళాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రవిచంద్ర, దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అలానే ఒప్పందాల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తాము అంటే గిరిజనులు వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా, అంటే బొర్రా గుహల మీద చాలా కాలం నుంచి వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికీ ఆ బొర్రా గుహలు తమయను గతంలో కొంతకాలం ఒరిస్సా గవర్నమెంట్ కూడా పోరాడిన క్రమంలో గిరిజనులు స్థానికంగా గిరిజనులు అరకు వ్యాలీలో కానీ లేకపోతే బొర్రా గర్ల్స్ పరిసరాల్లో ఉన్న స్థానిక గిరిజనులు చాలా పట్టుబట్టి సుప్రీంకోర్టులో కూడా వాదించుకుని ఈ ప్రాంతం అంతా ఆంధ్రప్రదేశ్ కి చెందుతుంది, ఇక్కడ ఉండే గిరిజనులం కాబట్టి మేమంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండటానికి ఇష్టపడుతున్నామని ప్రభుత్వంతో పోట్లాడి బొర్రా గుహలను ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తమకు కనీసం ఉద్యోగాలుగా పరిగణించాలని స్థానిక గిరిజనులు చేస్తున్న డిమాండ్ అయితే సాహిత్యమైంది. తమ డిమాండ్లు నెరవేర్చడం కోసం తాము ఆందోళన కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. ఇందుకు స్థానికంగా ఉండే నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నారు. చాలా కాలం నుంచి వీళ్ళ మధ్య నెగోషియేషన్స్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పేరుతో ప్రైవేట్ గైడ్లను ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంది. తమ ఉపాధిని పూర్తి స్థాయిలో తమ ఈ ప్రాంతం నుంచి వేరు చేయడానికి జరుగుతున్న ప్రయత్నం కాబట్టి మేము ఆందోళన చేస్తున్నామని కూడా స్థానిక గైడ్లు చెప్తున్నారు. 2 రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు దగ్గర మినిస్టర్ ఉన్నారు. ఆయన దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు చాలా స్పష్టంగా ఈ గైడ్ల సమస్యకు సంబంధించి తన దృష్టిలో కూడా ఉంది, సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం తన నోటీస్ లో కూడా ఉంది. వాళ్ళతో చర్చలు జరపడానికి బేషరతుగా చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే ఎవరైతే డిమాండ్స్ ఉన్నాయో గైడ్లు చేస్తున్న డిమాండ్లు స్పష్టత ఉండాలి. అవి గొంతెమ్మ కోరికలు కాకపోతే మేము ఖచ్చితంగా తీరుస్తాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని గంటా శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నుంచి మొత్తం సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె తర్వాత ఎలాంటి నెగోషియేషన్స్ జరుగుతాయి, వాళ్ళకి గైడ్లను ఎలా ఆదుకుంటారనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సింది. అందుకే కానీ ప్రస్తుతం అయితే అక్కడ బొర్రా కేసులో గైడ్ల సమ్మె ప్రారంభమైంది. అటు వీళ్ళందరికీ కూడా దాదాపు 240 మంది టూరిస్ట్ గైడ్లు ఉంటారు. మొత్తం అరకు, అనంతగిరి అలాగే తైడ, బొర్రా గర్ల్స్ క్లబ్ సంబంధించి వీళ్ళందరూ కూడా సంఘీభావం దీంతో ఇక్కడికి వచ్చి టూరిస్టులకు పూర్తి స్థాయిలో గైడ్ల కొరత కనిపించే అవకాశం ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.